దేవుడు రాజ్యము చేయుచున్నాడు. దేవుడు పరిపాలన చేయుచున్నాడు. రాజ్యము చేయుచున్నాడు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. దేవుడు రాజ్యం చేస్తున్నప్పుడు ఏముంటుంది, ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు సువార్త ప్రకటించడం ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ఆయన ప్రకటించిన మాట దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది అని సువార్తను ప్రకటించారు. శిష్యులు కానీ అలాగే మరి యోహాను కానీ వారు మాట్లాడుతున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మొట్టమొదటి మాట చెప్పింది దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. దేవుని రాజ్యములో ఏముంటుందంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. దేవుని రాజ్యములో ఏముంటుందంటే ప్రభావం ఉంటుంది. అందరూ చెప్పండి, ఏముంటుంది? ప్రభావము. ప్రభావం అంటే ఏంటి? దేవుని రాజ్యంలో ఏముంటుంది? ప్రభావం ఉంటుంది. ప్రభావం అంటే ఏంటి? మౌనంగా ఉండడం. ప్రభావం అంటే ఏంటి? లూకాసు వార్త 6వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 19వ వచనం. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. ప్రభావము ఆయనలో నుంచి ఏమవుతుందట? దేవుని రాజ్యము ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, అందరూ కూడా మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. దేవుని రాజ్యము అంటే ఏంటో అక్కడ చెప్తున్నాడు. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని రాజ్యములో ఏముంటుందంటే ప్రభావము ఉంటుంది. దేవుని రాజ్యంలో ఏముంటుంది? ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఏం చేస్తున్నది అక్కడ? ఆయనలో నుండి ప్రభావము బయలుదేరి అందరినీ స్వస్థపరచుండు. అనగా దేవుని రాజ్యంలో ఏముండాలి? ఇప్పుడు ఎంతమంది దేవుని రాజ్యంలో ఉన్నారు? దేవుని రాజ్యంలో ఏముండాలి? ఎవరు ప్రభావం ఉండాలి? దేవుని ప్రభావం ఉండాలి. దేవుడు బలమును ప్రభావమును అని ఏం చేశాడట? వస్త్రముగా ధరించి ఉన్నాడు. దేవుని రాజ్యంలో ప్రభావం ఉంటుంది. మనము దేవుని రాజ్యంలో ఉన్నాము అంటే, దేవుని రాజ్యంలో నడుస్తున్నామంటే ఏముండాలి? ప్రభావం ఉండాలి. ఏముండాలి? మరలా చెప్పండి అందరూ నోరిప్పాలి. ప్రభావం ఉండాలి. మనము దేవుని రాజ్యంలో ఉన్నామంటే దేవుని యొక్క ప్రభావం మనలో ఉండాలి. దేవుని రాజ్యమును గురించి మనం చెప్తున్నామంటే దేవుని రాజ్యం యొక్క ప్రభావము కనబడాలి. ప్రభావం ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుండెను. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనం కూడా చూద్దాం. మార్క్ గాస్పెల్ 5th చాప్టర్ 5వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా. చాలు సిస్టర్ గారు. వెంటనే యేసు తనలో నుండి ఏం వెళ్ళింది? ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రభావము బయటకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభావాన్ని ధరించుకొని ఉన్నాడు. దేవుడు రాజ్యము చేయుచున్నాడు. ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఆయనలో నుంచి ఆ ప్రభావము వెళ్ళింది అని ఉంది అక్కడ. ఎప్పుడు వెళ్ళింది? ఒక స్త్రీ చాలా కాలం నుంచి 12 సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావంతో బ్లడ్ బ్లీడ్ అవుతూ తనకి 12 సంవత్సరాలు ఏ వైద్యులు కూడా తనని ఎవరు కూడా బాగు చేయలేనంత భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఆర్థికంగా నష్టపోయి అన్ని విధాలుగా కూడా తిప్పలు పడి అని ఉంటుంది. అందరితో కూడా వైద్యులతోనూ కూడా తిప్పలు పడి ఏ విధమైనటువంటి ఇక నిరీక్షణ లేని స్థితిలో యేసుక్రీస్తు యొక్క వస్త్రమును ముడితే బాగుపడతాను అనుకుంది. అనుకొని
క్రీస్తు ప్రభు యొక్క వస్త్రాన్ని తాకింది. ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని అందరూ వెళ్ళిపోతున్నప్పుడు అలా వస్త్రాన్ని పట్టుకుందో ప్రభావం ఆయనలో నుంచి ఏమైందట, వెళ్ళిపోయింది. ప్రభువు ఏమంటున్నాడంటే అక్కడ, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. అంటే ప్రభువులో ఉన్నటువంటి ప్రభావము మనలోనికి రావాలంటే మొట్టమొదటి కండిషన్ ఏంటంటే ప్రభునందు మన విశ్వాసం సరైనదై ఉండాలి. హల్లెలూయా. ప్రభువునందు విశ్వాసం ఉన్నప్పుడు ప్రభువులో ఉన్నటువంటి ప్రభావం మనలోనికి వస్తుంది. ప్రభావం ఆయనలో నుండి బయటకు వెళ్ళాలి. దేవుడు రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఆ ప్రభావం మనలోనికి రావాలి అంటే దేవుని యందు ఏం చేయాలట, విశ్వాసము ఉంచాలి. యేసుక్రీస్తునందు చాలామంది యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు. చాలామంది యేసుప్రభు దగ్గరికి వచ్చి చాలా రకాలుగా ఆయన అనుకుంటున్నారు, ఈయన ఎలా బాగు చేస్తున్నాడు, ఎందుకు బాగు చేస్తున్నాడు, ఈయనకి ఎవరు అధికారం ఇచ్చారు, అలా అనుకుంటున్నారు. కానీ ఈమెకి ఇవేం తెలీదు. ఈమె అనుకుంటుంది ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితాల్లో వ్యత్యాసము కలిగించేది ఏంటంటే నీలో ఉన్నటువంటి విశ్వాసము. దేవుని యందు నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసము నీ జీవితంలో వ్యత్యాసం తీసుకొస్తుంది. అందరూ వస్తారు దేవుని సన్నిధికి, అందరిలో విశ్వాసం ఉండదు. అందరూ దేవుని వాక్యం చదువుతారు, అందరిలో కూడా విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉన్న వారి జీవితాల్లో వ్యత్యాసం వస్తుంది. ఏంటి ఆ వ్యత్యాసం అంటే ప్రభావము ఆయనలో నుంచి బయటకు వస్తుంది. ప్రభావం ఆయనలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ప్రభావం నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రభావం ఆయనలో నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా నీ జీవితంలో గొప్ప వ్యత్యాసం కలుగుతుంది. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాదు, మనము దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటి కండిషన్ ఏంటి, విశ్వాసము. ప్రభునందు మనము సరైనటువంటి విధానంలో విశ్వాసం ఉంచగలిగినప్పుడు, వాక్యానుసారముగా విశ్వాసం ఉంచినప్పుడు ప్రభావము నీ జీవితంలో కార్యం చేస్తుంది. దేవుడు రాజ్యం చేస్తున్నాడు. గాడ్ రెయిన్స్. దేవుడు పరిపాలన చేస్తున్నాడు. మన దేవుడు మౌనముగా ఉండట్లేదు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు, లోకములో ఆయా సమయంలో ఆయా అధికారులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కడే పరిపాలన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ పరిపాలన చేస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఏం కనిపించాలి అంటే ప్రభావము కనిపించాలి. అది ఎవరి ద్వారా కనబడుతుంది అంటే సంఘము ద్వారా కనబడుతుంది. హల్లెలూయా. కనుక సంఘము మొట్టమొదటిగా దేవుని యందు అన్ని విషయాల్లో కూడా విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ప్రభావం ఏమవుతుంది, బయటికి వెళ్తుంది. హల్లెలూయా. రెండవది, ఇందాక మనం చదువుకున్నటువంటి 63వ కీర్తన మొదటి వచనం మరలా చదువుదాం. 1, 2 వచనాలు మరలా చదువుదాం. కాదమ్మా, 63వ కీర్తన 1, 2 వచనాలు మరలా చదువుదాం. ఇందాక మనం దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో. చూడండి, రెండవది, మనము దేవుని యొక్క బలము ప్రభావం ఎప్పుడు చూడగలుగుతామంటే వేకువనే అనండి అందరూ. చూడండి, వేకువనే అంటే అది మనకు తెలియదు చాలాసార్లు. ఎప్పుడండి వేకువన, ఎప్పుడు వేకువ? చాలామందికి వేకువ తెలీదు. 4 గంటలు 3 గంటలు అవన్నీ డిలీట్. అల్లర్లు మోగుతూనే ఉంటాయి, ఫోన్ కొడుతూనే ఉంటుంది. పొరపాటున ఆ టైంలో ఎవరైనా లేపితే తన్నేస్తాం కూడా. నీకేం పిచ్చా, ఎంత టైం ఎంత అయింది? పిల్లలు ఏమడుగుతారు పెద్దవాళ్ళని, నీకేం పిచ్చా ఈరోజు, ఏ రోజు ఈరోజు? స్కూల్ లేదు తెలుసా, ల్యాబ్కు. కాలేజీ లేదు తెలుసా, ల్యాబ్కు. దేవుని ప్రభావము మనము చూడాలంటే ఒక రహస్యాన్ని దావీదు ఇక్కడ చెప్తున్నాడు. వేకువనే ఏమంటున్నాడు, వేకువనే నేను నిన్ను వెతుకుదును, వేకువనే నేను నిన్ను వెతుకుతాను. వెతకడం అంటే ప్రార్థన కాదు, తెలుసా మీకు? వెతకడం అంటే ఏంటి? మనం అనుకున్నట్టు ప్రార్థన కాదు. మరి ఏంటి వెతకడం అంటే? వెతకడం అంటే ఏంటి? మీరు డబ్బులు ఎక్కడైనా పెట్టారనుకోండి, కనిపించట్లేదు, ఏం చేస్తారు? ఏం చేస్తారు? దేనికోసం వెతుకుతున్నారు? సడన్గా అప్పుడు ఇంట్లో ఎవరో వచ్చారు,
ఇంట్లో వచ్చిందని మీరు ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తామంటారా? ఏం చేస్తారు? దేనికి వెతుకుతున్నారు? ఏది? 500 రూపాయల నోటు దొరకడం కోసం ఎలాగుంటుంది? ఇక్కడే పెట్టాను అంటాం కదా. దాన్ని ఏం చేస్తాం? మంచం పరుపు తీసేస్తాం, పరుపు కింద తీస్తాం, బైబిల్ తీస్తాం, బైబిల్ కానీ బైబిల్ కూడా అవతల పడేస్తాం, అందులో లేదని. ఏం చేస్తాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, వెతకడం అంటే నిజానికి ప్రార్థన కాదు, దేవుని ఏది అడగడము కాదు. అక్కడ ఆ కీర్తనలోనే చెప్తాడు చూడండి, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. ఏం చేస్తున్నాడు? చూడవలనని అనండి. చూడవలనని. ప్రార్థన చేయడం కాదు, ఏం చేయాలట? నిన్ను చూడాలి, నీ ప్రభావము నేను చూడాలి, నీ బలమును నేను చూడాలి. వేకువనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనము చేయవలసినటువంటి ప్రార్థన, మీరు రోజంతా ప్రార్థన చేసినా ఏం ప్రభావం ఉండదు. నువ్వు చూడవలసింది ఏంటో తెలుసా? దేవుని బలమును చూడాలి, దేవుని ప్రభావమును చూడాలి. దట్ మేక్స్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితాల్లో అది వ్యత్యాసం కలిగిస్తుంది. మనం ఏంటంటో అడిగాము, గంట అడిగాము. నేను ఎంతసేపు చేసాను తెలుసా? గంట. ఇంకో గంట చేసినా అంతే. ఎవడో నీ కాలు తొక్కడా నాన్న పీకి పిసికెత్తాం మనం. మారదు జీవితం. దేవుని ప్రభావం చూసిన వాళ్ళ జీవితాలు మారుతాయి. ఎవరిలా మారుతాయి తెలుసా? దేవునిలా మారుతాయి. హల్లెలూయా. ఆయన బలము, ఆయన ప్రభావం చూసిన వాళ్ళు దేవుని వలె మారుతారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వలె మారుతారు. దేవుని వలె వారి జీవితాలు మారుతాయి, వారి మనస్సులు మారుతాయి, వారి రూపం మారుతుంది, వారి మాట మారుతుంది, వారి జీవన విధానం ఏమవుతుంది? మారిపోతుంది. ఎవరిలా మారుతుంది అంటే దేవుని వలె మారుతుంది. ఈ కీర్తనకారుడు తను దేవునిని చూడాలని ఆశపడుతున్నాడు. వేకువని ఎవరిని చూడాలి? దేవునిని చూడాలి, దేవునిని చూడాలి. ప్రియమైన వారలారా, దేవుని ప్రభావం లేదా నామినల్గా ఉంటాం మనం. క్రిస్టియానిటీ లోకంలో మనం ఎలా ఉంటామంటే నామినల్గా ఉంటాము. పేరుకు క్రైస్తవులు మాత్రం అంతే, నామకార్థమైన క్రైస్తవులు తెలుగులో. నో ప్రభావము. అల్టిమేట్గా ఎవరికి అవమానం వస్తుందంటే వారికి దేవుడికి ప్రభావం లేదా అన్నట్టుగా వస్తుంది. మనము దేవుని ప్రభావం చూడాలంటే వేకువనే దేవుని సన్నిధిని ఏం చేయాలి? వెతకాలి, దేవుని వెతకాలి. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశ ఉండాలి. జనరల్గా జీవించవచ్చు, ఎలాగైనా జీవించవచ్చు ప్రియమైన వారలారా. కానీ ఒక ప్రభావవంతమైన జీవితం నువ్వు జీవించాలంటే, దేవుని యొక్క ప్రభావం నీ జీవితంలో నువ్వు అనుభవించాలి అంటే, దేవుని ప్రభావం నువ్వు కలిగి ఉండాలంటే వేకువనే దేవుని ఏం చేయాలి? వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వెతకాలి, దేవుని వెతకాలి. పర్వాలేదు, జీతం వస్తుంది, పర్వాలేదు, డబ్బులు ఉన్నాయి, పర్వాలేదు అంటే జనరల్గా బతికేయచ్చు. అన్నీ బతుకుతున్నాయి. లోకంలో ఎవరు బతకట్లేదు? అందరూ బ్రతుకుతున్నారు. బతుకుతున్నారా లేదా? అందరూ ఏమవుతున్నారు? బ్రతుకుతున్నారు. మనలాగే పశువులు కూడా ఏమవుతున్నాయి? బ్రతుకుతున్నాయి. కానీ దేవుని ప్రభావము కావాలి అంటే వేకువనే దేవుని ఏం చేయాలి? వెతకాలి. ఆశతో ఆయన సన్నిధిలో ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు. దేని కొరకు మన ప్రాణం తృష్ణగా ఉంటుంది? నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు. నీళ్లు దొరకకపోతే చాలా సమయము, నీళ్లు దొరకకపోతే చాలా సమయము మనకి ఎలాగుంటుంది? ఆ వాటర్ దొరికితే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది తెలుసా? ఆ నీళ్లు ఆ సమయంలో తన ప్రాణం ఎలాగుందంటే, దేవుని కొరకు నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని. ఎప్పుడైనా దేవుణ్ణి చూడాలని ఆశ, ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా? ఆయన ఎవరికో కనబడతాడండి, మనం సింపుల్ కొట్టుపడేస్తాం. ఏంటి? దేవుడు ఎవరికో. మరి ఏంటి ప్రార్థన చేస్తున్నారు? మీకు తెలుసా, దేవుని ప్రభావము కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ అవసరతల కోసం వారు ప్రార్థన చేయలేదు, కానీ వారు దేవునిని చూడాలని ఆశపడ్డారు. హల్లెలూయా.
నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించిపోతుంది. నిన్ను చూడాలి, దేవునిని చూడాలని నా శరీరం ఏమవుతుంది? వాళ్ళకి దేవుడు తన ప్రభావాన్ని కనపరుస్తాడు. దేవుని చూడడం అంటే మీరు అనుకున్నట్లుగా ప్రియమైన వాళ్ళారా ఎంతో ఎంతో భక్తి ఉండాలండి, కాదు, ఆశ ఉండాలి. ఏముండాలి? ఆశ ఉండాలి. ఏం చూడాలని? దేవుణ్ణి చూడాలని. లోకంలో ఎన్నో కావాలనుకుంటాము, ఆ ఆశలన్నీ మనకేమవుతాయి? తీరేయా లేదా? చెప్పండి. మనం తీర్చుకుంటాం. పేకల మీద కత్తెట్టేనా ఏం చేస్తాం? తల్లిదండ్రులు పిల్లల మీద పెడతారు, భార్యలు చెప్పండి. నత్తనాల గారు ముందు చెప్పారేంటి? ఫస్ట్ పేకల మీద పెడతారు కత్తి. వారి ఆశలు తీరాలి, తీర్చుకుంటారు. తీర్చుకోకపోతే ఏం చేస్తారు? తీరకపోతే వండరు. ఏంటి? వంట చేయరు, పని చేయరు. ఇస్తాను కొంటానంటే ఓకే బిర్యానీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆశలు ఏదైతే ఉంటామో ఆశలు మనం ఏం చేస్తాం? ఎలాగైనా ఏం చేస్తాము? దేవుని మీద ఆశ ఉంటే దేవుడు తీరుస్తాడు ఆశను. హల్లెలూయా. ఆశ గల ప్రాణమును దేవుడు, ఆ వాగ్దానంగా వచ్చిందంటే నా ఆశలు దేవుడు తీరుస్తాడు. ఎంత సంతోషం! నా ఆశలు దేవుడు. ఏంటమ్మా నీ ఆశ? బిర్యానీ, చికెను, కొత్త బట్టలు, బండి, కారు, ఇల్లు. ఈ 24వ సంవత్సరంలో దేవుడు నా ఆశను తీరుస్తాడు. దేవుడు అందుకు చెప్పాడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని. దేవుని కొరకైన ఆశ మనలో ఉంటే, దేవుని కొరకైన ఆశ, దేవునిని చూడాలనేటువంటి ఆశ నీలో దినదినము అధికమవుతుంటే దేవునిని చూస్తాము, దేవునితో పాటు అన్నీ తీర్చబడతాయి. హల్లెలూయా. దేవునిని చూస్తే ఇంక అన్నీ చూసినట్టు, అన్నీ ఉన్నట్టే. ఆమేన్. హల్లెలూయా. దేవునిని పొందుకుంటే అన్నీ వచ్చినట్టే. ఎందుకంటే ఆయనలోనే బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు కూడా గుప్తములై ఉన్నవి. ఆయనలో ఉన్నాయన్నీ కూడా. ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? దేవునిని చూడాలి. అందుకని ఉదయాన్నే వేకునే లేచి నిన్ను చూడాలి ప్రభువా. ఈ మాట ప్రతిరోజు మీ ప్రార్థనలో ఉండాలి. నిన్ను చూడాలి అనండి అందరి మాట. నిన్ను చూడాలని నా శరీరము. ఏమ్మా అలాగున్నావంటే చూడండి, వాళ్ళ ఆశలు తీరలేదు అనుకోండి, ఎలాగుంటారు మొఖాలు? వారు అనుకున్నది జరగలేదు అనుకోండి, వారు అనుకున్నది ఎవరు ఇవ్వలేదు అనుకోండి, ఎలా ఉంటుంది వారి ముఖాలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ప్రభా నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధిని అనుభవించాలి ప్రభా అన్నప్పుడు, ఒకవేళ దేవుని యొక్క సన్నిధిని అనుభవించకపోతే దేనిని బట్టి కూడా నేను సంతోషించను. ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో మాత్రమే మనము తృప్తి పొందాలి. ఆమేన్. మీరు ఇది అలవాటు చేసుకుంటే దేవుడు నీ ప్రతి ఆశను కూడా నువ్వు అడగకుండానే తీరుస్తాడు. అసలు మనం అడగాల్సిన అవసరం లేదు. ఆమేన్. మనం చాలా మీరు అడుగుతారు, కానీ చూడండి, మిమ్మల్ని పిల్లలు చాలా అడుగుతుంటారు. వాళ్ళని చూసి మీరు ఏమంటారు చెప్పండి? అస్తమాటికి పిల్లలు మిమ్మల్ని ఏదో ఒకటి అడుగుతున్నారు అనుకోండి, వాళ్ళని చూసి మీరు ఏమంటారు చెప్పండి? చెప్పండి, ఏమంటారు? చెప్పండి. మామూలుగా ప్రాణం విసిగించేస్తాడు బాబు. మా మాయ ఒక ఆయన ఉండేవాడు, ఆయన అలాంటి వాళ్ళకి ఏం పేరు పెట్టాడు? ఎంఎస్ అని పెట్టేవాడు పేరు. మీరు ఎంఎస్ అంటే ఎంఎస్సి కాదు, మహాసేడ అనమాట. ఏంటో అనుకునేవాడు, ఎంఎస్ బాబాడు మహా ఎంఎస్ రా బాబు అన్నాడు. ఏంటి ఎంఎస్ అంటే? సేడ బాబోయ్, పట్టుకున్నాడా వదలడు. పిల్లలు మళ్ళీ అస్తమాటికి ఏదో అడుగుతుంటే మనం ఏమంటాము? విసిగిస్తాడు. దేవుని కూడా మీరు అస్తమాటికి అడుగుతున్నారు అనుకోండి, ఏంటి మీరు? ఏంటి మీరు? చెప్పండి అందరూ. మీ ప్రార్థనలో ఎప్పుడు లిస్టే అనుకోండి, అడగడమే అనుకోండి, ఏంటి మీరు? చెప్పండి అందరూ. ప్రభా నిన్ను చూడాలి ప్రభా. హల్లెలూయా. ఎందుకు వచ్చావు? డాడీ నాకు 100 రూపీస్ కావాలి. మా అమ్మ లేదు కనుక చెప్తున్నా. ఒక్కొక్కసారి మామూలు మాట్లాడితేనే
చిన్నబాబు నీతో ఒకసారి మాట్లాడాలంటది అనమాట. నాకు టిక్కుని గుండె జారిపోద్ది. చిన్నబాబు ఒకసారి నీతో మాట్లాడాలంటది. నేను అంటాను, నువ్వు ఏదైనా మాట్లాడకని డబ్బుల కోసం మాట్లాడకమ్మా అంట. నేను చెప్పకుండానే నువ్వు ముందు నువ్వు విను, చెప్పింది విను అంటే మా అమ్మగారు నన్ను డబ్బులు అడుగుతారని కాదు, అంటే ఏదో దేనికోసం ఇలా చేద్దాం అలా చెప్తుంది అనమాట. నాకు తెలిసిపోద్ది వీళ్ళు ఈ దేనికి వచ్చారా అనే విషయం నాకు అర్థమైపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎన్నడూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏది అడగకపోయినా కూడా దేవుడు ఇచ్చేవాడు. మొన్న విన్నాము, దేవుడు కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు నేను గట్టిగా అడిగితే ఇస్తాడేమో అనుకుంటున్నారు మీరు. మన దేవుడు అడిగితే ఇచ్చేవాడు కాదు, ఆయనను వెతికితే ఇచ్చేవాడు. హల్లెలూయా. ఆయనను వెతికితే నీకు సమస్తమును కూడా దొరుకుతుంది. మనమేమనుకుంటున్నామంటే అడిగితే దేవుడు ఇస్తాడేమో అని అడుగుతూనే ఉంటాం. క్రైస్తవ నామానికి మనం అవమానం తెచ్చే వాళ్ళంగా ఉంటాం. ప్రియమైన వారులారా, మనం క్రైస్తవులముగా దేవుని అడగవలసిన అవసరం లేదు, దేవుని వెతకాలి. హల్లెలూయా. నిన్ను వెదకి వచ్చనయ్యా నీ సన్నిధి, నిన్ను వెదకి వచ్చనయ్యా నీ సన్నిధి చేరుకున్నానయ్యా. వెండి బంగారము కంటే కొరదగినది నీ సన్నిధి, వెండి బంగారము కంటే కొరదగినది నీ సన్నిధి. కోరుకున్నానయ్యా చేరుకున్నానయ్యా, కోరుకున్నానయ్యా చేరుకున్నానయ్యా. నిన్ను వెదకి నీ సన్నిధి, నిన్ను వెదకి నీ సన్నిధి. నా రత్నాల రాశివి నీవే, నా రత్నాల రాశివి నీవే, నా అందమైన భవనము నీవే. తరగని ధనము నీవే యేసయ్యా, నా ఐశ్వర్యమంతయు నాది గదా, నీ ఐశ్వర్యమంతయు నాది గదా. కోరుకున్నానయ్యా చేరుకున్నానయ్యా, కోరుకున్నానయ్యా. నిన్ను వెదకి వచ్చనయ్యా నీ సన్నిధి, నిన్ను వెదకి వెండి బంగారము కంటే కురదగినది నీ సన్నిధి, వెండి బంగారము కంటే కురదగినది నీ సన్నిధి. కోరుకున్నానయ్యా చేరుకున్నానయ్యా, దేవుని స్తోత్రం. నేను రాసిన మెసేజ్లో ఒక్క మాట చెప్పాను, ఇంకా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని మనం ఏం చేయాలట, ఆయన యొక్క బలమును ప్రభావము చూడాలని ఏం చేయాలి, వెతకాలి. ఇది తెలియక మనం చాలా కాలం దేవునిని వెతికే విధానంలో అలా వెతకపోవడం వల్ల మనం ఏదో పొందుకున్నాంలే అనుకుంటాం, కానీ దేవుడు ఆశించిందంతా నీకు ఇవ్వలేడు. దేవుడు ఆశించిందంతా నీకు ఇవ్వాలంటే నువ్వు ఆయన్ను కోరుకోవాలి. ఆమేన్. దేవునిని కోరుకుంటే దేవుడు ఆశించిందంతా నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని అది మనకు దొరకాలనేటువంటి ఆశతో మనం ఉండాలి. ఇంకొక మాట చూపించి నేను అది చెప్పని ఎక్కువ సమయం ముందుకు వెళ్ళిపోతాను. 96వ కీర్తన 6వ వచనం, జస్ట్ మీరు అలా రాసుకోండి. 96వ కీర్తన 6వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఎందుకు దేవుని సన్నిధి మనం వెతకాలి?
ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. మనం ఎప్పుడైతే దేవుని వెతుకుతామో ఘనత ఏముంటుంది, ప్రభావము దేవుడు మనకిస్తాడు. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో. ఆమేన్, హల్లెలూయా. బలమును సౌందర్యమును దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. దేవుని వెతికే వారికి అవి దొరుకుతాయి. హల్లెలూయా. అడిగే వారికి కాదు. ఎవరిని వెతికే వారికి? దేవుని సన్నిధి కావాలి. ప్రభువా, లార్డ్ ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధి కావాలి, నీ సన్నిధి కావాలి. నా సన్నిధి కావాలంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జాబ్ చేస్తున్నప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక జాబ్ చేస్తే డబ్బులు చాలలేదు, రెండు జాబ్ చేసేవాడిని. ఒకటేమో చాలా ఈజీగా ఉండేది అనమాట, ఇంకోటి మార్కెటింగ్, బయటికి వెళ్దాం. సో రెండు చేసేసేవాడిని. రెండు చేస్తే డబల్ శాలరీ భలే ఉంటుంది కదా. డబుల్ శాలరీ ఎలా ఉంటుంది చెప్పండి, మాట్లాడరండి. చూడండి, ఇస్తారు గారు, నాగమణి గారు బాగా నవ్వుతున్నారు. డబుల్ శాలరీ ఎలా ఉంటుంది, గొప్ప సంతోషంగా ఉంటుంది కదా, బాగుంటుంది. రెండు శాలరీస్, ఇక్కడ జాబ్ అయిపోతుంది, అక్కడ ఉద్యోగం అయిపోతుంది, బాగుంది. ఒకటేమో రిలయన్స్లో చేసేవాడిని, ఒకటేమో ఇన్సూరెన్స్ సంబంధించిన ఆఫీసులో చేసేవాడిని. ఓ భలేగా ఉండేది. ఎందుకు? పెట్రోల్ ఖర్చులు కూడా వాళ్ళవే, మార్కెటింగ్ చేస్తే అన్నీ వాళ్ళవే, మధ్యాహ్నం లంచ్ కూడా భలేగా ఉండేది. రోజు ఎక్కడ భోజనం, నెల్లూరు మెస్, గుంటూరు మెస్, అన్నీ మెస్లే, బిర్యానీలు. నెల రోజులకి కడుపు ఖరాబ్, నెల రోజులకో 2 నెలలకో. తినగానే నొప్పి, తినపోతే నొప్పి. ఏంటి, తినపోతే 12 గంటలకి స్టార్ట్ అయిపోయింది నొప్పి, తిన్న వెంటనే ఇంకో నొప్పి. భలేగా ఉండేది అనుకునేవాడిని. పోనీ ఇది ఎలాగ ఉంచండి. ఈ 2 ఉద్యోగాలు చేస్తున్నప్పుడు నేను చాలా బాగా ఎక్కువగా ప్రార్థన చేసుకునేవాడిని. ప్రార్థన చేసుకునే అలవాటు తగ్గిపోయింది. సమయం ఉండేది కాదు. నేను ఇంటికి వచ్చేసరికి 11 అయ్యేది. ఉదయం 7 గంటలకు వెళ్ళిపోవాల్సి వచ్చేది. సో ఇది ఇలాగ 2 నెలలు అంతా అయిపోయింది. బైబిల్ చదవడం ఎలా చదివండి అంటే స్పీడ్గా, అమ్మో బైబిల్ చదవాలి కదా, టకటక చదివేయాలి, టకటక చదివేసేవాడిని. ప్రార్థన ఇలా మోకరించగానే ఏమొచ్చేది, కొంతమంది అలా పడుకునే, ఇంక ప్రభా నేను మోకలేయలేను, పడుకొని ప్రార్థన చేస్తాను ప్రభా అని చెప్పి, నీకు తెలుసు కదా ప్రభా నేను ఎంతసేపు అలసిపోయానని, ఒకటే పడుకొని ప్రార్థన, మోకలాగా ఉండడం, ఇంకంతే ఒకటే ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఉండేది. 2 నెలలు అయిపోయింది. సడన్గా నేను ఆగాను. ప్రభా వేర్ ఈజ్ యువర్ ప్రెజెన్స్, నీ సన్నిధి ఎప్పుడు నేను అనుభవించట్లే. ప్రార్థన లేదు, బైబిల్ లేదు, జీతం మాత్రం. ఇప్పుడు మనకేం కావాలి, జీతం కావాలా, దేవుని సన్నిధి కావాలా? జీతం ఇచ్చండి అయితే ఈ సంవత్సరం నెలది. ప్రియమైన వాళ్ళరా, జీతము కావాలి. అప్పుడు నేను చెప్పాను, ప్రభా జీతము కావాలి, నువ్వు కావాలి అన్న సెట్ అవ్వట్లే. ఒకరోజు రాత్రి నేను ఎవరో ఇంట్లో పడుకున్నారు, నేను వంటగదిలోకి వెళ్ళి, వంటగదిలో ఖాళీ ఉంది, వంటగదిలో మోకరించి ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేస్తున్నాను. రాత్రి ప్రారంభించిన ప్రార్థన బహుశా 2 అయింది, 2 గంటలు అయింది. 2 గంటల టైంలో అప్పుడు నేను చెప్పాను ప్రభుతో, ప్రభా డబ్బు లేకపోయినా బ్రతకగలను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభా అని చెప్పాను. మీకు అర్థమవుతుందా? డబ్బు లేకపోయినా నేను బ్రతకగలను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అప్పుడు నేను ఏడుస్తూ అప్పుడు చెప్పాను, ఒక ఉద్యోగం మానేస్తాను ప్రభా, ఒక ఉద్యోగం మానేస్తాను అని చెప్పి ప్రభుతో చెప్పి నా ప్రార్థన అలా ముగించాను. ఉదయం వెళ్ళి చెప్పాను, నేను మానేస్తున్నాను. ఎందుకు మానేస్తున్నావు? జీతం పెంచాలా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి నీ ప్రాబ్లం? నేను చెప్పు, శాలరీ పెంచుతానంటే లేదు నేను మానేశాను. కరెక్ట్గా 3 నెలలకి దేవుడు నేను ఎక్కడ చేస్తాను అక్కడ ప్రమోషన్ ఇచ్చాడు. సేమ్ ప్రమోషన్, డబుల్ శాలరీ. హల్లెలూయా. సేమ్ ఏమైంది, 3 నెలల తర్వాత ప్రమోషన్ వచ్చింది, శాలరీ ఏమైంది, ఒక్క చోటే 2 జీతాలు. దేవుని సన్నిధిని వెతికితే, ఇప్పుడు మీరు జీతం మానేసి రోజు వచ్చి ప్రార్థన చేసుకుని 4 రోజులు పోయాక మాస్టర్ గారు పెంచలేదని నన్ను అడగకండి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, నీ జీవితంలో ఆ ఆశ
దేవుని పట్ల ఆశ సరైనదైతే దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు చేస్తాడు. డబ్బు మన జీవితాలకు తృప్తినివ్వలేదు. డబ్బు మనం ఎంత సంపాదించినా మనకు చాలదు. డబ్బు మొన్న ఎవరో పెట్టారు, మీకు ఇంకా ఏం కావాలంటే ఇంకొంచెం కావాలి అంట. ఏంటి, ఎంత వస్తుందో అన్న కాదు, ఇప్పుడు ఇంకొంచెం పెరిగితే బాగుంటుంది. అది ఎప్పుడూ మానవునికి అంతే జీవితం. కనుక దేవుని సన్నిధిని వెతికితే ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఉంటాయి, బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రభావము అనేది మొట్టమొదటిగా దేవుని వెతకడం ద్వారా. మొదటిది ఏం చెప్పాను, ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ప్రభావం మనలోనికి వస్తుంది, ఆయన ప్రభావం మనం అనుభవిస్తాము. రెండవది ఆయనను వెతుకుట ద్వారా ఆయన ప్రభావం మనము కలిగి ఉంటాము. అది ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. నీలో ఆ ప్రభావం ఉంటే, ఆ ప్రభావం నువ్వు చూస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. మూడవది ప్రియమైన వాళ్ళరా, 93వ కీర్తనలోనే 5వ వచనం, నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఈ యెహోవా రాజ్యము చేయుచున్నాడు అనేటువంటి కీర్తనలు మొట్టమొదటి వచనం ద్వారా 3 కీర్తనలు రాయబడ్డాయి. 93వ కీర్తన స్టార్టింగ్ వచనం ఏముంటుంది, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. 97వ కీర్తన మొదటి వచనం చదవండి, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. 99వ కీర్తన మొదటి వచనం చదవండి, యెహోవా. ఈ 3 కీర్తనలు కూడా మొదటి వచనం దేంతో ప్రారంభమైంది, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఇప్పుడు ఈ 3 కీర్తనలో చివరి మాటలో ఏముంది చూడండి. 93వ కీర్తనలో చివరి మాట, 97వ కీర్తనలో చివరి మాట, 99వ కీర్తనలో చివరి మాట. కామన్ ఫ్యాక్టర్ తీయండి. కామన్ ఫ్యాక్టర్ అంటే మనకు తెలుస్తుంది కదా. కామన్గా ఏముంది చూసారు అందరూ, ఏముంది, పరిశుద్ధత. దేవుడు రాజ్యము చేసే చోట దేవుని ప్రభావం ఉండాలి అంటే పరిశుద్ధత అనండి అందరూ కూడా. పరిశుద్ధత. వితౌట్ హోలీనెస్, పరిశుద్ధత లేకుండా ఎవరును కూడా దేవునిని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ఏం చేయలేరు. దేవుడు రాజ్యం చేస్తున్నాడంటే అక్కడ ఏముండాలి, పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉండాలి. ఈ దినాల్లో పరిశుద్ధత అనే మాట మనం రేర్గా వింటాం. ఎందుకంటే లోకమంతా కూడా డిఫైల్ అయిపోయింది, అపవిత్రం అయిపోయింది. ఎక్కడి నుంచి అపవిత్రం ప్రారంభమైందో తెలుసా? వారి ఆలోచన దగ్గర నుంచి, తలంపుల దగ్గర నుంచి, ఊహన దగ్గర నుంచి అపవిత్రత అనేది ప్రారంభమవుతుంది. ఊహ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది, డిజైర్స్ నుంచి వస్తుంది, తలంపుల్లోనికి వస్తుంది, క్రియల్లోనికి వస్తుంది. పరిశుద్ధత లోకంలో లేదు. దేవుడు రాజ్యం చేసే చోట ఏముంటుందంటే పరిశుద్ధత అనేది ఉంటుంది. హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధతను బట్టి మహనీయుడు అని ఉంటుంది. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. దేవుని పరిశుద్ధుడు అని పరలోకంలో నిత్యము కూడా ఆయన ఏం చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కనుక ఈ 3 వచనాల్లో ఉన్న 3 మాటలు మీకు చెప్తాను. 93వ కీర్తన 5వ వచనంలో ఏముందంటే, ఎన్నటెన్నటికి యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు. దేవుని యొక్క మందిరంలోనికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలోనికి వెళ్తున్నప్పుడు, దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఎక్కడికి మనం వెళ్తున్నామంటే, మీరు షాపింగ్కి వెళ్తున్నప్పుడు ఎలాగెళ్తారు? అలాగెళ్తారు, మీకు తెలుసు కదా. దేవుని మందిరానికి ఎలాగొస్తాము? షాపింగ్కి వెళ్తున్నట్టు రాకూడదు. ఎక్కడికి వెళ్తున్నాము? దేవుని మందిరానికి ఏంటి అనుకూలము? పరిశుద్ధత. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధమైన అలంకారములు ధరించుకొని దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. దేవుని మందిరము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని మందిరానికి వెళ్తున్నాం. దేవుని మందిరంలోంచి బయటికి వెళ్తున్నాం. సగం చిరిగిపోయినవి, ఇంక నేను చెప్పను,
అర్థమవుతుందా? యువర్ కాండక్ట్ నీ యొక్క ప్రవర్తన నీ దేవుడు పరిశుద్ధుడని కనిపించాలి. మన ప్రవర్తన, మన దేవుడు పరిశుద్ధుడు, నా దేవుని మందిరం ఏంటి పరిశుద్ధమైనది అని నీ జీవితము చూపించేటట్లుగానే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. 97వ కీర్తన 12వ వచనంలో ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి. మనము దేవుని పరిశుద్ధతను బట్టి మనము దేవుడిని ఆరాధించాలి. లోకములో మన దేవుడు వంటి దేవుడు ఎవరు లేరు అని ఎందుకు చెప్తాము అంటే, ఆయన లాంటి పరిశుద్ధుడు ఎవరు కూడా లేరు. ప్రభువే చెప్పాడు ఏమని, నా యందు పాపముందని మీలో ఎవడైనను చూపించగలడా, స్థాపించగలడా, చూపించగలడా? ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో ఏమి లేదు, బైబిల్ క్లియర్ చెప్తుంది, ఆయనలో పాపము లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనలో పాపము లేదు. దేవుడు పాప రహితుడు, పాపము లేనివాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. గనుక మనము దేవుని ఆరాధించేటప్పుడు ఆయన పరిశుద్ధతను బట్టి మనము ఆరాధించాలి. హల్లెలూయా. పరలోకంలో దేవుణ్ణి ఏమని ఆరాధిస్తున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎంతకాలం ఆరాధిస్తున్నారట? నిత్యము కూడా దూతలు ఏం చేస్తున్నారు? దేవుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడుని ఆరాధిస్తున్నారు. మనం ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటి ప్రార్థన యేసుప్రభు ఏం చేయమని చెప్పారు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడును గాక. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. దేవుని నామము ఎప్పుడు పరిశుద్ధపరచబడుతుంది? అసలు మనం దేవుని నామాన్ని పరచడం ఏంటని ఎప్పుడు ఆలోచించారా? మనము దేవుని నామాన్ని ఎట్లా పరిశుద్ధపరచగలుగుతాం? వింటున్నారు అందరూ? ప్రశ్నార్థకంగా చదవాలి దేవుని వాక్యం. అమ్మో ప్రభు చెప్పారు కదా, మనం ప్రశ్నించకూడదు. ఏంటి దాని అర్థం? నీలో ఒక ప్రశ్న వస్తే జవాబు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నీలో ఒక ప్రశ్న వస్తే జవాబు ఇస్తాడు. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 23, 24. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యము చూచినప్పుడు, మీ బైబిల్లో ఇది అండర్లైన్ చేసుకుని ఉంచుకోండి, నా నామమును పరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. చూడండి, ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డం అంటే ఏంటో ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తున్నాడు. ఇశ్రాయేలు దేవునికి, హలో, ఎవరికి భయపడాలి? దేవునికి ఏమవ్వాలి? భయపడాలి. దేవునికి ఏమవ్వాలి? మనకు అందరూ భయం ఉంటుంది కానీ ఎవరు భయం ఉండదు. సడన్గా మీరు ఏదో చేస్తున్న పాస్టర్ గారు వచ్చారని ఏం చేస్తారు? చేతిలో ఏదో ఉంది, సడన్గా పాస్టర్ గారు వచ్చారు, ఏం చేస్తారు చెప్పండి? చెయ్య. ఎందుకు? పాస్టర్ గారు అంటే ఏంటి? భయము. దేవుడు అంటే ఇప్పుడు చెప్పండి, చెప్పాలి. మనం ఒకసారి చెప్పాను కదా, ఒకళ్ళ ఇంటికి సడన్గా వెళ్ళాను. వెళ్తే పాపం వాళ్ళు ఏదో వేసుకొని, టీవీలో ఏదో వేసుకొని చూసుకుంటున్నారు పాపం. నేను ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం ప్రైజ్ లాడ్ చెప్పేస్తాను ముందే. ఎందుకు వచ్చిన బాధ? ఆలే చూస్తే మనల్ని చూసి మళ్ళీ సిగ్గుపడ్డం ఎందుకని. ప్రైజ్ లాడ్ అనగానే గబగబా ఈ అమ్మ వెళ్ళి టీవీ స్విచ్ ఆఫ్ పోయి ఫ్యాన్ స్విచ్ ఆపేసింది. టీవీ స్విచ్ ఆఫ్ పోయి ఏం చేసింది? ఫ్యాన్ స్విచ్ ఆపేసింది. వెళ్ళిపోయి కూర్చుంటే లోనికి వెళ్తే గాలి వేయట్లేదు, టీవీ ఉంది. అదే ఫ్యాన్ వేసుకోలేదేటమ్మా అంటే అలా అమ్మ అంటుంది, టీవీ ఆపోయి ఫ్యాన్ ఆపేసిందండి పాప. ఇప్పుడు ఎవరు భయం ఉంది? పాస్టర్ గారు అంటే భయం ఉంది, ఎవరంటే భయం లేదు. అర్థమవుతుందా మీకు? ఎందుకింత వివరంగా చెప్పాల్సి వస్తుందండి? దేవుని భయం లేక కుటుంబాలు ఎలాగ దేవుడు దీవిస్తాడు? పాస్టర్ గారు భయం అవసరం లేదు. పాస్టర్ గారికి భయపడవలసిన అవసరం ఎందుకు?
మనం ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. దేవునికి భయపడేవాడు ఎవరికి భయపడ్డు. దేవుని భయం లేని వాడికి అన్ని భయాలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి పరిశుద్ధపరచబడ్డం అంటే వాళ్ళు ఇశ్రాయేలు దేవునికి భయపడతారు. పాస్టర్ గారు చెప్పావా? మీకు ఎలా తెలిసింది పాస్టర్ గారు? మీకు ఎవరు చెప్పారు? నేను ఒకసారి అడుగుతున్నాను కొంతమందిని, ముందు మీకు ఎవరు చెప్పారు చెప్పండి. అలా కాదమ్మా, మీరు అన్నారు, నేను అన్నా పక్కన పెట్టండి, మీకు ఎవరు చెప్పారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? ఎవరు చెప్పారో. ఏమే నీకు చెప్తే నువ్వు పాస్టర్ గారు చెప్పావా? ఇప్పుడు పాస్టర్ గారు తెలియకూడదు అంటే ఎవరు? దేవునికి తెలిసినా దేవుడు వింటున్నాడా లేదా? మీ మాటలు వింటున్నాడా లేదా? మన మాటలు వింటున్నాడనే భయం మనకు లేదు. కానీ పాస్టర్ గారు వింటే, లేకపోతే అమ్మ వింటే, నాన్న వింటే భయం. దేవుడు వింటున్నాడనే భయము పరిశుద్ధతలో నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుడు వింటున్నాడనేటువంటి భయమే నువ్వు పరిశుద్ధుడువు అనే విషయం నీకు లోకానికి తెలుస్తుంది. హల్లెలూయా. రెండవది 24వ వచనంలో, చంచల బుద్ధి గలవారు. ఏం బుద్ధి అంటే ఏంటి? చంచల బుద్ధి అంటే ఒక మాట చెప్తారు, ఆ మాట ఎందుకన్నారు? అలా కాదమ్మా మీరు చెప్పారు కదా ఏంటి అనండి అందరూ. నేను అన్నట్టేనండి, అలాగన్నాం చేస్తామేంటి? అలా కాదండి మీరు చెప్పారు కదా అలాగంటాం. మన మాటకేం లేదు, విలువ కాదు, స్థిరం లేదు. అమ్మ వస్తానన్నారు కదా అంటే వస్తాము. గ్యారంటీయా? గ్యారంటీ. మరి రాలేదు. అలా కాదండి మీరు చెప్పారు కదా. అలా చెప్తా, అందరికీ అలా చెప్తా. అలా దేవుని బిడ్డలు మీ మాట అవునంటే అవును, కాదంటే వీటికి మించినది మీకు తెలుసా? దుష్టుడు ఎందుకు వస్తాడో చాలామంది అనుకుంటారు, పెద్ద పాపం చేస్తే వస్తారు అనుకుంటారు. అవునంటే అవును, కాదంటే వీటికి మించినది. అంటే ఇఫ్ యు సే ఎస్ యూ షుడ్ కీప్ యువర్ వర్డ్. ఇఫ్ యు సే నో నో, అంతే. అవును అవునని, కాదు కాదని అన్నట్టు ఉండకూడదు. కొంతమంది అటు చెప్పు చెప్పలేం అంటారు. కొంతమంది ఇటు చెప్పలేం ఏంటో తెలియదు కొంత విషయం. అమ్మ వస్తారని చెప్పలేం కాదు, చెప్పాలా. ఎస్ ఆర్ నో, దెన్ యూ విల్ కీప్ యువర్ వర్డ్. అప్పుడు నీ మాటను ఏం చేస్తావు? అందుకు మనం చెప్పలేము. అందుకని ఏది అది లేదు ఇది లేదు, ఆడా కాదు ఏం చెప్పండి, మగా కాదు, చెప్పలేము. ఇఫ్ యు సే ఎస్, పరిశుద్ధులు ప్రియమైన వాళ్ళరా, వారు మాట ఇచ్చారంటే మీకు తెలుసా దేవుని పర్వతంలో ఎవడు ఉంటాడని ఉంటుంది తెలుసా? దేవుని గుడారంలోనికి ఎవరు వెళ్తారో అందులో ఒక మాట ఉంటుంది 15వ కీర్తనలో. మాట గురించి ఒక మాట ఉంటుంది చూడండి. మొదటి చదివి మధ్యలో ఆ మాట చదవండి. దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, ఆయన పర్వతం మీద ఉండదగిన వాడెవడు అని చెప్తూ చూడండి. 2వ వచనం కింద భాగం, హృదయపూర్వకముగా. ఒకటి ఏంటి? హృదయపూర్వకముగా. ఇంకా అలా చూడండి 3వ వచనము, అట్టివాడు నాలుకతో కొండెమంటే ఏంటి చెప్పండి? అబద్ధం కాదు. కొండమంటే ఇక్కడదక్కడ అక్కడదక్కడ ఇక్కడదక్కడ మొత్తం అంతా గలిబిలి చేసి పడేస్తారనమాట. ప్రశాంతంగా ఉన్న చోట కూడా ఏం చేస్తారు? గలిబిలి చేసేస్తారు. మీకు చెప్పనా, టైం అయిపోతుంది. టైం నా ఎదురుగుండా ఉంది, మీకు లేదు. అమ్మా గడియారం తీసేయమంటారా? సరేనమ్మా నీ మాట చెప్పని తీసేస్తా. అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన పొరుగు వాని మీద. చివరిగా ఇంకో మాట చెప్తాను చూడండి. అతడు ప్రమాణము చేయగా, 4వ వచనం 2వ భాగం, నష్టము కలిగినను. భక్తి అంటే ఏంటో తెలుసా? మీ మాట తప్పకుండా మీరు చేయగలగాలి. మీ మాటను ఏం చేయకూడదట? మాట ఇచ్చావు అంటే ఏం చేయాలి? మరి వాళ్ళకి మాట ఇచ్చానండి, పనికి మాలిన మాటలు కాదు. ఏంటి? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ఏదైనా మీరు ఒక మాట చెప్పారంటే, నేను ఇస్తాను అని చెప్పారంటే ఏం చేయాలి? ఫోన్ ఆపేసుకోకూడదు.
అర్థమైందా? ఫోను ఎత్తడం మానేయకూడదు. ఇస్తాము అన్నామంటే ఏం చేయాలి? ఇఫ్ నాట్ పాసిబుల్ ద రీజన్ మనం వాళ్ళకి ఏం చేయాలి? చెప్పాలి. అప్పుడు నీ మాటకి ఏమవుతుంది? ప్రభావం ఉంటుంది. ఏముంటుంది? అర్థమవుతుందా మీకు ఇప్పుడు ప్రభావం అంటే ఏంటో? నీ మాటకి ఏముంటుంది? వాళ్ళ మాటకి వాల్యూ ఉండదండి అంటారు కొంతమంది. లేదండి నాకు చెప్పాడంటే అలా బోల్డ్ మందికి చెప్తాడు. ఎవరు ఆ మాటకి ఏముండదు? విలువ ఉండదు, ప్రభావం ఉండదు. నీ మాటకి ఏమొస్తుంది? ప్రభావం రావాలంటే నువ్వు ప్రమాణము చేయగా నష్టము కలిగినను ఏం చేయకూడదు? మాట. వాళ్ళు ఎక్కడుంటారట? దేవుని గుడారములో అతిథిగా ఉంటారు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తారు. ఆమేన్, హల్లెలూయా. కనుక పరిశుద్ధత అంటే ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, నాలుకతో కొండెములాడకూడదు. నాలుకను జాగ్రత్తగా కాచుకోవాలి. ఈ నాలుగు గురించి పెద్ద మెసేజ్ చెప్పచ్చు, కనుక నేను చెప్పడానికి అవ్వదు. కానీ ఇప్పుడు చంచల బుద్ధి గల వారు వివేకులు అవుతారు. చంచల బుద్ధి అనేది ఉండదు. తర్వాత సనుగువారు ఏవారు? వాళ్ళ కేటగిరీ ఉంటారు. సనుగువారు అనండి అంటే ఏంటి? ఏం చేస్తారు వాళ్ళు? అన్నిట్లకి ఏం చేస్తారు? సునుక్కుంటారు. వాళ్ళే అనుకుంటారు, నాకే చెప్తారు, నా గురించే చెప్తారు, మాకే చెప్తారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఉంటుంది. మొన్న ఎవరో అన్నారంట, మీరు మంచి పని చేశారు, ఒక అబ్బాయినే ఉంచుకున్నారని. ఇద్దరు ఉన్న వాళ్ళకి ఉంటుంది. నువ్వు అన్నీ ఏం చేస్తావు? అన్నీ నీకే ఇస్తావు. ఇది వింటాడు మన చిన్నడు. ఆడికి ఏమైనా ఇచ్చామనుకోండి పెద్దోడికి, నువ్వు అన్నీ ఎవరికి ఇస్తావు? అన్నీకే. ప్రియమైన వారు, లేకపోతే ఇప్పుడు వీడికి ఏం పని నువ్వు అన్నీ నాకే చెప్తావు, అన్నీ నేనే చేయాలి. ఇదేంటి? సొనుగుట. ఈ సొనుగుట ఎంతవరకు వెళ్ళిపోద్ది అంటే, స్టార్టింగ్ మీరు ఎక్కడ ఇంట్లో ఎన్ని సొనుక్కున్నా పర్లేదు, కానీ సంఘంలో కూడా పాస్టర్ గారుల మీద, దేవుని మీద, విశ్వాసుల మీద కూడా ఏం చేస్తారు? సొనుగుతారు. సొనుగువారు ఏమవుతారట? ఉపదేశమునకు లోబడతారు. పరిశుద్ధపరచబడ్డం అంటే, దేవుని నామం పరిశుద్ధపరచడం అంటే మనం ఎక్కడ కూడా సొనుక్కోకూడదు. ఆమె బైబిల్ ఎన్నిసార్లు ఉందో కొత్త నిబంధనలో కూడా, మీరు సనుగులను సంశయములు మాని సమస్త కార్యములు కూడా చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన వారులారా, సనుగులు సంశయాలు మాని సమస్త కార్యములు కూడా చేయాలి. దేవుని నామం మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. అప్పుడు నీలో ప్రభావం ఉంటుంది. ఆమేన్. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. మనలోను కూడా ఆ పరిశుద్ధత ఉంటే ఆ ప్రభావం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మనలో ఏం ప్రభావం ఉండదు? మనం ఎంత ప్రార్థన చేస్తున్నా ప్రభావం ఏముండదు తెలుసా మీకు? మీ ఇంట్లో మీ మాట, మీ యొక్క జీవన విధానం పరిశుద్ధతను అనుసరించేదైతే నీ మాటకు ప్రభావం ఉంటుంది. నువ్వు చెప్తే ప్రతి ఒక్కరికి కూడా ఆ మాటకు గౌరవం ఉంటుంది. ఎందుకు గౌరవం ఉండదు అనుకున్నా? ఎందుకు గౌరవం ఉండదు అనుకుంటారు? చాలామంది గౌరవం లేదని అంటుంటారు. మీరు గమనించారు లేదు? ఇంట్లో నా మాటకి పెద్ద గౌరవం ఉండదండి. పరిశుద్ధత నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ మాట ఒక భార్యాభర్తలు సంబంధించిన ఒక విషయంలో కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు తన భార్య చెప్తుంది, 24 గంటలు నా భర్త ఫోన్లో ఎవరో ఒకరి గురించి మాట్లాడతాడండి, ఎవరో ఒకరి గురించి మాట్లాడతాడు, ఎవరో ఒకరిని తిడుతూ కామెంట్ చేస్తూ ఉంటాడు. తిను మరి ఏమైనా చెప్తారు? ఈ మాటకి ఏం లేదు, ఏం లేదు, ఆ మాటకి వాల్యూ ఉండదు. నీ మాటలు వింటుంటారు కదా అందరూ. నీ మాటకు విలువ రావాలంటే నువ్వు ప్రమాణం చేయగా నష్టము కలిగిన నువ్వు మాట తప్పకూడదు. పొరుగు వాని మీద ఏం చేయకూడదు? నింద మోపకూడదు. ఇంకా ఏముంది అందులో? ఇంకొక మాట గురించి, కుండెబులు చెప్పకూడదు. ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పకూడదు. నీ మాటకు ప్రభావం ఉంటుంది. దేవుడు ఆయన మాట పలకగానే ఏం కలిగింది? సృష్టి అంతా కూడా కలిగింది. అలాగే నువ్వు అంత పరిశుద్ధతను కలిగినప్పుడు నువ్వు ఒక మాట చెప్పగానే ఆ మాట నెరవేరడం నువ్వు చూస్తావు. ఆమె యెహోవా రాజ్యము చేస్తున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. మన జీవితాల్లోనూ కూడా అలాంటి ప్రభావం కావాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆమె
హల్లెలూయా. కనుక పరిశుద్ధత లేకుండా ఎవరును కూడా దేవుని చూడలేరు. దేవుని ప్రభావం మన జీవితంలో ఉండాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. నేను 4 విషయాలు చెప్పాను, ఇంకా బోల్డ్ రాశాను, కానీ అవన్నీ అలా కట్ చేసుకొని చెప్పాను. మొదటిది, దేవుని యందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచినప్పుడు ప్రభావం ఆయనలోంచి బయటకు వస్తుంది. 2, ఆయనని వెతకాలి. దేవుని సన్నిధిని ఏం చేయాలి? వెతకాలి. 3, అమ్మా పరిశుద్ధత. క్రైస్తవ జీవితంలో లోకంలో ఎక్కడా లేనిది మన జీవితాల్లో పరిశుద్ధత, మన ఫోన్స్లో పరిశుద్ధత. ఆమె డిఫైల్, చాలామంది జీవితాలు పాడైపోవడానికి గల కారణం అన్వాంటెడ్ థింగ్స్. మన జీవితంలో ఎనీ అన్వాంటెడ్ థింగ్, ఏది అన్వాంటెడ్ ఏది ఉన్నా బ్లాక్ ఇట్, దాన్ని బ్లాక్ చేయాలి. ఛానల్స్ని బ్లాక్ చేయాలి. ప్రియమైన వాళ్ళరా, అనవసరమైన ఛానల్స్ ఇలా చూస్తుంటాం, ఏమో వస్తుంటాయి, వెంటనే దాన్ని ఏం చేయాలి? బ్లాక్ చేయండి. మనుషులను, వ్యక్తులను ఏం చేయండి? బ్లాక్ చేయండి. ప్రియమైన వాళ్ళరా, అన్వాంటెడ్ చాట్స్ అంటే ఏంటి? పానీపూరి కాదు, పానీపూరి చాట్ కాసం చెప్తాను కాదు. అన్వాంటెడ్ చాట్స్ ఏవి కూడా మీకు ఉండకూడదు. మీ ఫోన్ ఇలా చూస్తే ఎప్పుడైనా చూసుకోవచ్చు, అలా ఉండాలి. ఈజ్ ఇట్ ప్యూర్ యువర్ లైఫ్? మీ ఫోన్కి లాక్ లేకుండా అలా వదిలేయగలరా? హలో, ఒకవేళ ఫోన్పేలకి వాటికి డబ్బులు వేయడానికి లాక్ ఉంటే ఉంచుకోండి. మీ ఫోన్ మీ ఇంట్లో, అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళు చూడగలిగేటట్లుగా ఉన్నాయా? పరిశుద్ధత, వేర్ ఈజ్ హోలీనెస్? ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధులు ధైర్యంగా ఉండగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. నా ఫోన్ లాక్ అందరికీ తెలుసు, ఎవరైనా చూసుకోవచ్చు. మీకు కూడా చెప్పాలని చెప్తాను. కథ కొంచెం ఇప్పుడు ఈ ఫోన్పేలు వాటికి మరి ప్రమాదం కదా, దానికోసం ఒక లాక్ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధతను మనం కలిగి ఉన్నప్పుడు ప్రభావం నీ జీవితంలో ఉంటుంది. ఆ ప్రభావము నీ పిల్లల మీదకి వస్తుంది, నీ భర్త మీదకి వెళ్తుంది, నీ భార్య మీదకి వెళ్తుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీదకి వెళ్తుంది. పరిశుద్ధత లేకపోతే నీ మాటకు విలువ ఉండదు, ఎప్పుడు విందు. చెప్పాలే వెళ్ళమ్మ అంటారు. పరిశుద్ధతను కలిగి ఉండండి, మీకు ఎక్కడున్నా కూడా మీకు ప్రభావం ఉంటుంది. ఆమేన్. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావము ఆయన వస్త్రముగా. దేవుని రాజ్యము నీ ఇంటిలో నీలో ఉన్నది అంటే ఏముండాలి? ప్రభావం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రభావం లేకపోవడానికి గల కారణం చెప్పాను, వితౌట్ ఫెయిత్. రెండవది, దేవుని సన్నిధిని వెతకలేకపోవడం. ఎప్పుడు? వేకునే ఆయన సన్నిధిని వెతికే అనుభవం లేకపోవడం. 3, పరిశుద్ధత లేకపోవడం. ఈరోజు ఈ ఉదయం మనమందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని వెళ్దాం. లోకము, మన దేశం మరి ముఖ్యంగా ఎంతో ఈవిల్, ఎంతో ఐడిల్ వర్షిప్ యొక్క ప్రభావం అధికమైపోతున్న స్థితిలో సంఘము యొక్క ప్రభావము లోకం మీదకి వెళ్ళాలి అంటే, ప్రియమైన వాళ్ళారా, ఈ 3 విషయాల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాము. ప్రతి ఒక్కరం కూడా, ప్రభా, అన్ని విషయాల్లో నీ యందు విశ్వాసం ఉంచే జీవితం మాకు దయచేయండి. వేకువనే నిన్ను వెతికే అనుభవం మాకు దయచేయండి ప్రభా. కీర్తనకారుడు, వేకువనే నేను నిన్ను వెతుకుతాను ప్రభా, నీ బలమును నీ ప్రభావము చూడవలనని నీ పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను. 3వది, పరిశుద్ధత. ఎన్నటెన్నటికీ కూడా నీ మందిరమునకు పరిశుద్ధతే అనుకూలము. ఒక నిర్ణయం తీసుకుందాము. ఈ దినం నుంచి నేను ఒక ప్రభావవంతమైన జీవితం జీవిస్తాను, లోకములో ఒక ప్రభావవంతమైన క్రైస్తవ జీవితం జీవిస్తాను. పరిశుద్ధుడా తండ్రి, ఈ మాటలు అందరిలో కూడా ఫలించాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా గొప్ప ప్రభావము కలిగి నాయన తండ్రి, నాయన వారింటిలోనూ, వారు వర్క్ చేస్తున్న ప్లేసెస్లోనూ, నాయన తండ్రి సంఘములోను, సమాజంలోనూ కూడా యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావం ఆయన వస్త్రముగా ధరించుకుని ఉన్నాడని మాటను మా జీవితాల్లో లోకము చూడాలి. ప్రభావముతో మేమందరము కప్పబడాలి తండ్రి. యేసుక్రీస్తు నామమును బట్టి తండ్రి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి. దేవా, ప్రభావముతో కప్పమని ప్రార్థన చేస్తున్నాను.
వస్త్రం వలె ప్రభావము కలిగి ఉన్నటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.